చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా రోడ్లన్నీ కూడా రక్తమవుతాయి. ఇప్పుడే ఇంతకుముందే ఈవినింగ్ సాయంత్రం జరిగిన ప్రమాదాలు రెండు వేరు ప్రమాదాలు జరిగినాయి. సో దీంతో సంగారెడ్డి జహీరాబాద్ అంటే ముంబై హైవే మొత్తం కూడా రక్తసిక్తమయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొగడంపల్లి పరిధిలో 65వ జాతీయ రహదారిపై అంటే ఇది ముంబై టు హైదరాబాద్ టు ముంబై పోయే జాతీయ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 7 వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మరణించారు. మొత్తం 10 మంది ఒక ఆటోలో వలస కూలీలు వీళ్ళు వెళ్తున్నారు. ఈ ఆటోను భారీ ట్యాంకర్ చాలా పెద్దగా ఉంది. ఈ ట్యాంకరు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర దారుణమైన విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన వచ్చేసి సంగారెడ్డి జిల్లా మోడంపల్లి మండలం సత్వార్ శివార్లో జాతీయ రహదారిపై నేషనల్ హైవే 65 ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ఆటోను ఒక ట్యాంకర్ చాలా పెద్దగా ఉంది. ఈ ట్యాంకర్ అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. సో ఈ యొక్క తాకిడికి ఢీకొట్టడంతో బలంగా ఉండడంతో ఆటో మొత్తం పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో దీంట్లో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. ఇంకా 2 కూడా 12 మంది అంటున్నారు. అక్కడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే 7 మృతి చెందారు. 3 పరిస్థితి విషంగా ఉంది. మరొక 2 కూడా గాయాలని తెలిసింది. సో మొత్తం మీద ఇక్కడ పోలీసులు వెంటనే చేరుకున్నారు. అక్కడ కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో అంబులెన్స్ పోలీసులు వీళ్ళొచ్చి వెంటనే స్థానిక జహీరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బీదర్ జిల్లాకు చెందిన రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీగా పోలీసులు మొదటగా గుర్తించారు. వీరు డైలీ లేబర్స్, వివిధ పనుల నిమిత్తము వాళ్ళు ఈ యొక్క ఆటోను కిరాయి తీసుకొని పొద్దున ఆ పనులకు వచ్చి మళ్ళీ అదే ఆటోలో పని ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. సో ఈ ఆటో ఈ రోజు ఒక మరి మృత్యువాత పడింది. ట్యాంకర్ రూపంలో వచ్చి వీళ్ళ మరణం సంభవించింది. అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరు వెంటనే దగ్గరున్న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇది నేషనల్ హైవే కావడం వల్ల పూర్తిగా ట్రాఫిక్ చాలా ఏర్పడింది. అందరూ కూడా వాళ్ళని చూడడానికి ఆ ప్రమాదానికి చూడడానికి చాలా మంది జనాలు గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు ట్రాఫిక్ క్లియర్ చేస్తూనే మరోవైపు క్షతగాత్రులను హాస్పిటల్ తరలించి అదే మృతులను గుర్తించే పనిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క ప్రమాదానికి ఏదైతే ట్యాంకర్ ఉందో ఆ ట్యాంకర్ యొక్క డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని మొదట భావిస్తున్నారు. అతను మరి ఏమైనా తాగాడా? ఈ మధ్యలో మనం చూస్తున్నాం, నిన్న మొన్న సంఘటనలు చూసాం. ప్రియాంక ఒక మెడికో ఇదే తాగుబోతుల చేతిలో ప్రాణాన్ని వదిలిపెట్టింది యాక్సిడెంట్ చేయడంతో. నిన్న ఒక ఆర్మీ ఎంప్లాయ్ హైదరాబాద్ లో ఐదర్షాకోట గంధంగూడ దగ్గర ఒక ఆర్మీ రిటైర్డ్ జవాన్ కూడా ఈ తాగుబోతులు గాంజా మందు దాగి డ్రైవింగ్ చేయడం వల్ల మరి అతను చనిపోవడంతో పాటు ఇంకో 3 గాయాలయ్యాయి. సో ఇప్పుడు ఈ డ్రైవర్ కూడా ఏదైనా మద్యం సేవించాడా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొదటగా అయితే చాలా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక ప్రమాదం కూడా ఇదే సంగారెడ్డి జిల్లా జరిగింది. కొయ్యూరు మండలం దానికి కొంచెం దూరంలో కొయ్యూరు మండలం కావేలు దగ్గర వాహనదారులపై ఒక కారు దూసుకెళ్ళింది. దాంట్లో ఆ ప్రమాదాల్లో కూడా 2 మరణించారని పోలీసుల ద్వారా సమాచారం వస్తుంది. వీళ్ళు బీదర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. సో ఈ 2 ప్రమాదాలు జరిగాయి ఒకే సంగారెడ్డి జిల్లాలో. సో దీంతో రోడ్లన్నీ రక్తసిక్తంగా మారాయి. ప్రజలందరూ కూడా వాహనాల్లో వెళ్ళేందరూ దిగి చాలా విభ్రాంతి పొందారు. ఇంకా ఒకే ప్రమాదంలో 7 మరణించడం, అదేవిధంగా 3కి తీవ్ర గాయాలు కావడం, ప్రాణాలు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. వెంటనే జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ తరలించారు. వారికి ఒకరు సీరియస్ ఉంటే వారిని హైదరాబాద్ తరలించే ప్లాన్ కూడా పోలీసులు చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ఈ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేశారు. మృతులను గుర్తించే పనులు ఉన్నారు. కర్ణాటక బీదర్ జిల్లాకు చెందిన అక్కడున్న అధికారులకు కూడా సమాచారం అందించారు పోలీసులు. దీనిపై ఇంకా అధికారికంగా పోలీసులు మాట్లాడారు. కానీ క్షతగాత్రులను ప్రమాదం ఎవరైతే సంభవించిందో వారిని బ్రతికించే ప్రయత్నం అయితే పోలీసులు అదేవిధంగా డాక్టర్లు చేస్తున్న పరిస్థితి. ఇది సంగారెడ్డి జిల్లాలో అత్యంత ఘోర ప్రమాదం. 2 ప్రమాదాల్లో 9 మంది ఒకటేసారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.